మిత్రులారా అందరికీ నమస్తే. అందాల పోటీలు ఫైనల్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే టాప్ 40 అంటే 40 మంది ఈ ఫైనల్స్ అంటే 120 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్న మిస్ వరల్డ్ కాంటెస్ట్లో 72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో 40 మంది అందాల భామలు ఫైనల్కి చేరుకున్నారు. విశ్వసుందరి కిరీటం కోసం, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. స్పోర్ట్స్ ఛాలెంజ్లో ఒకరు, టాలెంట్ ఛాలెంజ్లో ఒకరు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో నలుగురు, టాప్ మోడల్ పోటీల్లో నలుగురు, బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి నలుగురు, మొత్తం 14 మంది విజేతలైన ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్కు చేరారు. మిగతా 26 మందిని అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఏషియా, ఓషియానా ఖండాల వారీగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోనేషియా, వేల్స్ భామలు ఎవరైతే ఉన్నారో 2 పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఆ ప్రకారం టాప్ 40లో ఇప్పటివరకు 12 బెర్తులు మాత్రమే ఖరారైనాయి. అంటే ఇంకా 12 పోతే 40లో మిగిలిన నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే 12 పోతే ఇంక 28 మంది సెలెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. 28 మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టాప్ 40లో ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేస్తారు. ఏమంటారు 7 ఖండాలు ఉన్నాయా? 7 ఖండాల్లో ఒకటి మంచు ఖండం కదా. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, మొత్తం 6. అంటార్కిటికా అనేది మంచు ఖండం. సో మొత్తం 7 ఖండాలు కదా. సో ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రౌండ్లో వీళ్ళ నుంచి టాప్ 20ని తీసుకుంటారు. 40 మందిలో టాప్ 20 మందిని తీసుకుంటారు. ఒక్కొక్క ఖండం నుంచి 5 ఉంటారు. 5, 4, 20 మంది అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి 2 ఎంపిక చేస్తారు. తర్వాత ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరినే అంటే నలుగురు అంతిమంగా కిరీటం కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా నిలిచిన, ముగ్గురు 1, 2, 3 రన్నర్అప్గా నిలుస్తారు. మొత్తం 3500 మంది అతిథులు వస్తారు. ఇందులో 1000 మంది స్థానికులు అంటే సామాన్యులకు కూడా ఇందులో అవకాశం కల్పించారు. అతిథులు వస్తారని అంచనా ఉంది. భద్రత చర్యలు గట్టిగానే చేపట్టారు. ఫైనల్ వేడుకలు సాయంత్రం తర్వాత తుది పోటీలు రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మే 31న ఫైనల్స్ జరుగుతాయి. సో ఇది పరిస్థితి. క్వార్టర్ ఫైనల్స్ ముగిసినట్టుగా చెప్పొచ్చు. తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ మొత్తం 40 మందిలో ఇట్లా పరిస్థితులు ఉన్నదని తెలియజేస్తూ ఇప్పటికీ మనం అందాల పోటీలు స్టార్ట్ అయిన తర్వాత అనేక పరిస్థితులు మనం చూసాం. వీటిలలో అనేక రకరకాల పరిస్థితులు మనకి చూసాం. దీన్ని అనుకూలించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, రకరకాల పరిస్థితులు మనకు కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దాంతోపాటు ఇందులో ప్రధానంగా అనేక విషయాలు మనకు బోధపడ్డాయి. అనుకూలించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, వచ్చినటువంటి అందాల భామలు కూడా వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి దురాచారాల పట్ల, వివిధ విషయాల పట్ల సీరియస్గా స్పందించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందాల పోటీలకు సంబంధించి దాదాపుగా 31 దగ్గరకు వస్తున్నాం కాబట్టి సక్సెస్ అయినగా భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏమైనా చిన్న చితక పొరపచ్చాలు వచ్చినా సీరియస్గా ఇది దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేదిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు జరిగితే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించిందని మనం చెప్పుకో తప్పదు. సో ఈ అందాల పోటీలు సక్సెస్ అయినాయి అని మనం భావించవచ్చు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో మిత్రులారా ఇది పరిస్థితి. మీరు కూడా మేము ఏ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.